వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్సీయూ భూముల వివాదం నడుస్తూ ఉంది. ప్రభుత్వం ఏమో అది ప్రభుత్వ భూమని క్లెయిమ్ చేస్తూ ఉంటే ప్రభుత్వందైనా దాంట్లో 0.4% కనాపీ అంటే అడవి లక్షణాలు ఉన్నటువంటి భూమి అడవి కిందగానే పరిగణించాలి. ఒక చెట్టు కొట్టేయాలనే అనుమతి తప్పనిసరి. సో అదంతా పక్కన పెడితే డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి దాన్ని పక్కన పెడితే అసలు 10,000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. దాని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఒక బీజేపీ ఎంపీ ఉన్నటువంటి ఆరోపణ కేటీఆర్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, ఏంది 10,000 కోట్ల స్కామ్ హెచ్సిపి సంబంధించినటువంటి అసలు పేరు చెప్పడానికి ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంది బీఆర్ఎస్ ఎంపీ పేరు? అన్నీ ఒకటేసారి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు కదా. కావాల్సిన క్లూస్ ఇచ్చినాం. దీని మీద పరిశీలించాల్సింది, ఇన్వెస్టిగేట్ చేయాల్సింది దానికి సంబంధించిన సంస్థలు. మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది నిగ్గుదేల్చాల్సింది ప్రభుత్వ రంగ సంస్థలు. కాబట్టి ఈరోజు నిజ నిర్ధారణ కమిటీలు అనేటివి మనకి అనేక రకమైన సంస్థలు ఉన్నాయి, సిబిఐ లాంటివి. మరి జరుగుతున్న కుంభకోణం వాళ్ళు కళ్ళు మూసినట్టు నటిస్తున్నా మేము వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాతనైనా దాని మీద విచారణ చేపట్టాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని అనేది ఆలోచించాలి. దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు అనేది ఫలాని పేరు అని చెప్పేసి మేము పెట్టే బదులు దానికి సంబంధించిన వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన తర్వాత దాని విషయాలు బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ నిజంగా మేము చెప్పిన విషయాలలో ఏదైనా తప్పులుంటే ఏ చర్యలు తీసుకున్నా దానికి బాధ్యత వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ భూమిని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మంత్రులు మీడియా సమావేశం పెట్టారు సెక్రటరీలో. ఇది ప్రభుత్వం అనేటువంటి క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ప్రభుత్వం అమ్ముకుంటే తప్పేంటి అనేటువంటి వాళ్ళ క్లెయిమ్. దీంట్లో కేటీఆర్ చెప్పినటువంటి అంశాల్లో అసలు బదిలీ కాలేదు, టీజేఎస్సీకి బదిలీ కాలేదు, దాని పేరు మీద వాళ్ళు తనఖా పెట్టడానికి అవకాశం లేనటువంటి చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది దీంట్లో? 10,000 కోట్ల స్కామ్ జరగడానికి ఏమేమి కారణాలు, ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తులు బ్రోకరేజ్ చేసేటువంటి సంస్థకు ఎందుకు కట్టబెట్టారు? క్లియర్గా ఈ భూమి మీద ఐసిఐసిఐ బ్యాంకు లోన్ మంజూరు చేసి డిస్బర్స్మెంట్ చేసింది. ఈ సర్వే నెంబర్ మీద ఈ వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ కాలేదు, ఎవరి పేరు మీద అయింది అని అనేది ఈసీ సర్టిఫికేట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఈసీ సర్టిఫికేట్ ఉంది. దీనికి అనుగుణంగా భూమి కాని ప్రభుత్వం ఏ రకంగా కుదవబెట్టుకుంటే బ్యాంక్ ఏ రకంగా రుణాలు మంజూరు చేసింది అనేది ఈరోజు ఈ కుంభకోణాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐది, అదే రకంగా సిబిఐది. డెఫినెట్గా అందిన కాడికి దోచుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కార్లో చేస్తూ ఉంటే జిల్లాలలో అందిన కాడికి దోచుకోవడానికి ఆయా శాఖల మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు. అదే రకంగా ఏ స్థాయిలలో ఉన్నోళ్ళు ఆ స్థాయిలో ప్రజల్ని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఏమో ఖరీదైన భూముల్ని హైదరాబాద్లో ఖతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మా జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అందిన కాడికి దోచుకునే ప్రయత్నం, రైసు మిల్లులలో అందిన కాడికి దోచుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది బొల్లం మల్లయ్య యాదవ్ గారు? రైస్ మిల్లుల పేరిట ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ వారం రోజుల్లోనే, మంత్రివర్గం ఏర్పడ్డ 10 రోజులలోనే పెద్ద సివిల్ సప్లైస్ స్కామ్ కుంభకోణం జరిగింది కదా. ఇన్ని రోజుల నుంచి మామూలుగా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఆ రైస్ మిల్లుల యజమానులు ముందుకు వస్తే కాదని చెప్పేసి సిండికేట్ చేసి టెండర్లు వేయించి ఆ టెండర్లు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళతో డబ్బులు కట్టియకుండా ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్లు చేసుకొని రావడంలో ఉన్న అంతరార్థం ఏంది? వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని టన్ను కింద అని చెప్పి తీసుకొని ఆ పైసలు దాదాపుగా ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటున్నా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. ఎందుకంటే తిలా పాపం తలా పిరికడు అన్నట్టు చేసిన పాపంలో అందరూ ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటారు. కాబట్టి రాష్ట్రాన్ని ఎట్లా చూసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి కేంద్రం నుంచి మీది వరకు రాహుల్ గాంధీ వరకు అంటున్నారు. కాబట్టి రైస్ మిల్లుల విషయంలో మీరు అంటున్నారు కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకే 1,000 కోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలు ఈ కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి మా మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మహేశ్వర్ రెడ్డి ఒక్కరోజు మాట్లాడితే తెల్లారి నోరు మూపించారు కేంద్రం నుంచి. ఈరోజు బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి సఖ్యత లేదు, లోపాయకారి ఒప్పందం లేదు అని అంటే ఎన్నో విషయాలల్లో కేటీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పారు. అమృత్ స్కీములో కానీ ఇతరత్ర విషయాలలో కానీ కేంద్రం రాష్ట్రం రెండు మిలాఖతుగా దోచుకునే ప్రయత్నంలో ఉంది. డబుల్ ట్యాక్స్ అని చెప్పేసి స్వతహాగా ఎన్నికలలో ఓట్ల కోసం మాట్లాడిన నరేంద్ర మోడీ గారు డబుల్ ట్యాక్స్ ఉందని చెప్పేసి పార్లమెంట్లో వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన తర్వాత మరి ఎందుకు విచారణ చేపట్టట్లేదు? దాని మీద అరికట్టే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? సామాన్యులు దోచుకుంటుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే వాటాలు అనేటివి అటు ఏఐసిసి ఆఫీస్కి ఎట్లా పోతున్నాయో బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వంగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కలిసి దోచుకుంటున్నారు.
మిలాఖత్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇద్దరి మధ్యలో మామూలుగా ఈరోజు తెలంగాణ కోసం కాపాడాలనే ప్రయత్నంలో పోరాటం చేస్తుంది ఒక బీఆర్ఎస్ అనే విషయం ఇలా ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. బిగ్గెస్ట్ అలిగేషన్ స్టేట్మెంట్ చేశారు ఈరోజు కేటీఆర్. 10,000 కోట్లు తర్వాత 60,000 కోట్ల స్కామ్ జరగబోతా ఉంది. బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎండి భూములను అప్పచెప్పారు. ఇప్పుడు 10,000 కోట్లకు సంబంధించి లోన్ తీసుకున్నారు. ఇంకొక 60,000 కోట్ల స్కామ్ జరగబోతుంది అనేటువంటి అలిగేషన్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎందుకు పేరు చెప్పడానికి వెనుకంద అవుతున్నారు? బీజేపీ ఎంపీ అని వదిలేస్తూ ఉన్నారు. తెలంగాణ బీజేపీ, ఆంధ్ర బీజేపీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ పరిధి ఎవరు అనుకోవాల్సి ఉంటుంది? ఎవరు ఆ బీజేపీ ఎంపీ? ఆధారాలతో సహా ఈరోజు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఈరోజు ఆధారాలతో సహా డాక్యుమెంట్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసి ఉత్తరాలు రాయటం జరిగింది 5 సంస్థలకి, ఇన్క్లూడింగ్ ఆర్బీఐ. కాబట్టి దీని మీద విచారణ చేపట్టవచ్చు. ఏ సంస్థలు ఉన్నాయి మీరు కంప్లైంట్ చేసిన సంస్థలు? ఆర్బీఐ కానీ, సిబిఐ కానీ, ఎస్ఓయు కానీ, ఇటువంటి సంస్థలకు అన్నిటి కూడా ఈ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఏ కుంభకోణం అయితే జరిగిందో ఆ కుంభకోణానికి సంబంధించిన అన్ని శాఖలకి ఈరోజు 5 శాఖలకి ఉత్తరాలు రాయటం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. కాబట్టి విచారణ చేపట్టండి, వాళ్ళ నిజాయితీని రుజువు చేసుకుంటే అయిపోతుంది కదా. మేము చేసిన కుంభకోణం ఆరోపణ ఏదైతే ఉందో ఈ కుంభకోణం వాస్తవమా కాదా, ప్రజల్ని బాగు చేయడానికైనా, రక్షించడానికైనా, తెలంగాణ ఖజానాకి గండి కొట్టకుండా ఉండటానికైనా, ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండటాని కోసమైనా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో నిజమని చెప్పి తేలకపోతే దానికైనా ఖర్చులు మేము భరించడానికి సిద్ధంగా ఉంటాం. రైట్. ఇది ఐఎంజీ సంస్థకు అప్పగించినటువంటి భూములను ఈరోజు కోర్టులో గెలిచిన తర్వాత ప్రభుత్వం ఎస్యు సంబంధించినటువంటి యూనివర్సిటీ భూములు 10,000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. 5 సంస్థలకి కంప్లైంట్ చేశాము. ఇక్కడితోటే కాదు, హైదరాబాద్లో కాస్ట్లీ భూములని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఈ రకంగా ప్రభావితం చేస్తూ ఉంటే జిల్లాలో మాజీ కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యక్తి సివిల్ సప్లైకి సంబంధించి కంప్లైంట్ చేశారు. కోర్టులో కేసు వేశారు. అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి ఆధ్వర్యంలో 1,000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది, మిల్లుల రూపాయలు అనేటువంటి ఆరోపణ బొల్ల మల్లయ్య మాజీ ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ కోటితో మధు, మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.